వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి కళ్యాణమస్తు పథకం ద్వారా డబ్బులు ఇస్తామని వైసీపీ ప్రభుత్వం కొత్త నాటకానికి తెరతీసిందని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ విమర్శించారు. మంగళవారం గూడూరు 2వ పట్టణ పరిధిలోని 27వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించారు. గూడూరు పట్టణ టీడీపీ ఆధ్వర్యంలో గూడూరు 2వ పట్టణ పరిధిలోని 27వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పొదుపు సొమ్ములను సక్రమంగా కట్టని మొండి బకాయిలకు ప్రభుత్వ ధనాన్ని ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. క్రమం తప్పకుండా పొదుపు డబ్బులు కడుతున్న వారికి వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఆరోపించారు. పట్టణంలో ప్రజలు ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అడగడంతో ఆయనను గెలిపించాలని ప్రస్తుతం తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు ముందుకొస్తున్నారని తెలిపారు. ప్రధానంగా యువత తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ కమిటీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో 27వ వార్డులో ఉన్నటువంటి 11వ నంబర్ బూత్ నందు ఈరోజు ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇక్కడ వచ్చినటువంటి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గూడూరు టౌన్లో ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్ళినా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీ కోటేస్తామయ్యా, ఒకసారి అవకాశం అని చెప్పి తప్పు చేశాం. ఈసారి ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం అవసరం. ఖచ్చితంగా ఈసారి ఆయన్ని మేము ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి అందరూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా యువత బ్రహ్మాండంగా రెస్పాండ్ అవుతున్నారు. అలాగే మహిళలు కూడా అదే మాట మాట్లాడుతున్నారు. మేము కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలు పెళ్లి చేసుకుంటే 30,000 ఇచ్చేవాళ్ళు, 35,000. కాపులు చేసుకుంటే 30,000 ఇచ్చేవాళ్ళు, ఎస్సీ ఎస్టీలు చేసుకుంటే 50,000 ఇచ్చేవాళ్ళు. అట్లాగే కులాంతర వివాహం చేసుకుంటే 75,000 ఇచ్చేవాళ్ళు. కానీ ఈయన ఈ 4 సంవత్సరాల్లో ఒక్క పైసా కూడా ఏ పెళ్ళిళ్ళకి ఏ కళ్యాణానికి ఇవ్వకుండా ఇప్పుడు మళ్ళీ కొత్తగా వైఎస్ఆర్ కళ్యాణ మస్తు అనేటువంటి కార్యక్రమాన్ని ఒకటి పెట్టి దానికి డబ్బులు ఇస్తామని చెప్పేటువంటి కార్యక్రమం. ఈ 4 సంవత్సరాల్లో ఎక్కడ పోయినా జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల్లో ఎన్నో పెళ్ళిళ్ళు ఉంటాయి, ఒక్కరికైనా 5 విషయాలు సహాయం చేశామని మేము అడుగుతున్నాం. అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఈ పొదుపు విషయానికి వస్తే ఎక్కువ అంటే రెగ్యులర్గా కట్టేటువంటి పొదుపు మహిళలకి తక్కువ డబ్బులు ఇస్తూ, అంటే వడ్డీ మాఫీ, రుణమాఫీ మధ్య బకాయిలు పడి లక్షలు బకాయిలు పడిన వాళ్ళకి మాత్రం డబ్బులు ఇస్తున్నాడు తప్ప రెగ్యులర్గా కట్టిన వాళ్ళకి మాత్రం డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈయన చేయట్లేదు. దానికి కారణం ఏందో అర్థం కావట్లేదు. అంటే పొదుపు తీసుకుంటే రెగ్యులర్గా డబ్బులు కట్టాల్సిన అవసరం ఉంది. అట్లా కట్టిన సిన్సియర్గా కట్టినటువంటి పొదుపు మహిళలకు డబ్బులు ఎక్కొట్టి అసలు కట్టకుండా మొండి బకాయి ఉన్నటువంటి పొదుపు గ్రూపులకి డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడ వెళ్ళినా కానీ, ఏ అంగడికి వెళ్ళినా కానీ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఆ రోజు నూనె ఎంత, ఈరోజు నూనె ఎంత,
ఆ రోజు చింతపండు ఎంత, ఈరోజు చింతపండు ఎంత, ఆ రోజు బియ్యం ఎంత, ఈరోజు బియ్యం ఎంత, అలాగే ఆ రోజు కూరగాయలు ఎంత, ఈరోజు కూరగాయలు ఎంత, మొత్తం ఒకసారి ఆలోచించండి. నువ్వు ఇచ్చేదంతా, నువ్వు మా దగ్గర తీసుకునేదంతా. నువ్వు 10 రూపాయలు మాకు ఇస్తా, 100 రూపాయలు మా దగ్గర వసూలు చేసిన కార్యక్రమాన్ని మీరు శ్రీకారం చుట్టారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తున్నా. ఈరోజు ప్రతి గృహిణి కూడా ఆలోచిస్తుంది. గతంలో కొంత డబ్బులు తీసుకోకపోతే ఇంటికి సరైన చిల్లర సామాన్ తీసుకొచ్చే గృహిణి ఈరోజు ఎంత డబ్బులు తీసుకెళ్ళినా కానీ సరిపోయే పరిస్థితి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో మీ బాధలు తట్టుకోలేక అల్లాడిపోతున్నారు జనాభా. కరెంట్ ఛార్జీలు మిషన్ ప్రకారం 7 సార్లు పెంచారు, బస్ ఛార్జీలు 3 సార్లు పెంచారు, ఇంటి పన్ను 15% పెట్టారు, అట్లాగే ఇంటి పన్ను చెత్త పన్ను కూడా కలిసేసేటువంటి కార్యక్రమం, రోడ్లు విధ్వంసం చేస్తున్నారు. మొత్తం ఎక్కడికి వెళ్ళినా కానీ సాధారణ మానవుడు, పేదవాడు చిన్న కూలిపాకేసుకొని ఏదైనా చిన్న అంగడి పెట్టుకుంటే వాళ్ళకి 15,000, 20,000 రూపాయలు ఫైన్లు వేసేటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారు. మీ యొక్క పరిపాలనలో ఏ ఒక్కరు కూడా సుఖంగా లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఇంటింటికి వెళ్ళి ఈ గవర్నమెంట్లో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలన్నీ కూడా తెలియజేస్తున్నాం. ఈ గవర్నమెంట్ వల్ల పేదవాళ్ళు ఏ విధంగా నష్టపోతున్నారో, పేదవాళ్ళని గవర్నమెంట్ ఏ విధంగా దోచుకుంటుందో అన్నీ కూడా ప్రజలకి మేము వెల్లడిస్తున్నాం. అందరూ కూడా మంచి మనసుతో ఆశీర్వదిస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, ఈ గూడూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా మీ బిడ్డగా మీ ఇంటి ముందుకు వస్తున్నాను, నన్ను ఆశీర్వదించండి. ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపించి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలని మనందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. 2023-24 సంవత్సరానికి గాను ఇంటి పన్నులు ముందుగానే చెల్లించిన వారికి 5% రాయితీ ప్రభుత్వం కల్పించిందని, ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలందరూ వినియోగించుకోవాలని గూడూరు పురపాలక సంఘం కమిషనర్ సాయినాథ్ కోరారు. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కమిషనర్ సాయినాథ్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో ఇంటి పన్నులపై వడ్డీ రాయితీ కల్పించిందని, దీన్ని చాలా మంది వినియోగించుకున్నారని తెలిపారు. అలాగే 2023-24 సంవత్సరానికి ముందుగానే ఇంటి పన్నులు ఈ నెల 30వ తేదీలోగా చెల్లించిన వారికి 5% రాయితీ వస్తుందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో వన్ టైం సెటిల్మెంట్ లాగా ఇంట్రెస్ట్ లేకుండా ఒకేసారి కట్టే విధంగా అమౌంట్ లాస్ట్ మార్చి వరకు ఏ విధంగా అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టిందో దాన్ని ప్రజలు చాలా దిగ్విజయంగా ఉపయోగించుకున్నారు. అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈ సంవత్సరం 2024-25 సంవత్సరానికి సంబంధించి అడ్వాన్స్ ట్యాక్స్ ఎవరైతే పే చేయగలుగుతారో వాళ్ళకి 5% రిబేట్ ఉంటుంది. అది వచ్చేసి ఈ ఏప్రిల్ 30 వరకు ఈ రిబేట్ అవకాశం ఉంటుంది. ఉదాహరణకు 1 లక్ష రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి వస్తే సంవత్సరానికి 1 లక్ష రూపాయలు ఒకేసారి అమౌంట్ పే చేస్తే వాళ్ళకు 5,000 రిబేట్ ఉంటుంది. సో 5% రిబేట్ ఉంటుంది. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకుంటారని మున్సిపాలిటీ తరఫున తెలియజేస్తున్నాము. సో ఈ 5% అడ్వాన్స్ మనం ఒకేసారి ఇయర్ అంతా కట్టేది ముందే కట్టుకోవడం వల్ల 5% మనకు రిబేట్ ఉంటుంది. ఈ అవకాశం ఏప్రిల్ 30 వరకు మాత్రమే ఉంటుంది. ఇంతకుముందు ఏదైతే ఒకేసారి ఇంట్రెస్ట్ అంతా లేకుండా ఓన్లీ ఇంట్రెస్ట్ తీసేసి అమౌంట్ ఏదైతే కడుతున్నారో లాస్ట్ మార్చి 31 వరకు అవకాశాన్ని ఏదైనా ఉపయోగించుకున్నారో, అదేవిధంగా ఈ అవకాశాన్ని కూడా పట్టణ ప్రజలు ఉపయోగించుకొని 5% రిబేట్ మీరు ట్యాక్స్ పే చేస్తే మనకు 5% రిబేట్ ఉంటుంది. సో ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలంతా ఉపయోగించుకొని గూడూరు పట్టణాన్ని అభివృద్ధికి సహకరిస్తారని తెలియజేస్తున్నాను. ఇట్లు మున్సిపల్ కమిషనర్. గూడూరు పురపాలక సంఘంలో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేని ఎడల నిరవధిక సమ్మెను ఉధృతం చేస్తామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు నాగభూషణం డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని గూడూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయం ఎదుట కాంట్రాక్టు కార్మికులు నిరవధిక సమ్మె ప్రారంభించారు. సమ్మెలో పాల్గొన్న ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు నాగభూషణం మాట్లాడుతూ, అనేక నెలలుగా కాంట్రాక్టు కార్మికులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని, కార్మికులకు ఇవ్వవలసిన సబ్బులు, నూనె, పనిముట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచుతున్న కార్మికులు సకాలంలో జీతాలు రాక అప్పులు చేసి జీవనం సాగిస్తున్నారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాలసుబ్రహ్మణ్యం, బివి రమణయ్య, గోపీనాథ్, శివకుమార్, మణి, ప్రసాద్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
2 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి 3 నెలల హెల్త్ అలవెన్స్, అదేవిధంగా 2 నెలల బకాయి వేతనాలు, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి ఈపీఎఫ్ ఈఎస్ఐ సమస్యలు పరిష్కారం చేయాలని, అదేవిధంగా ఈ ఆప్కాసు వచ్చిన తర్వాత దాదాపు కార్మికులు 10 మంది చనిపోవడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరికి కూడా ఉపాధి కల్పించకపోగా వారికి రావాల్సినటువంటి ఈపీఎఫ్ బెనిఫిట్స్ కూడా వెంటనే ఇప్పించాలని, అదేవిధంగా సకాలంలో పనిముట్లు, కొబ్బరి నూనె, చెప్పులు, యూనిఫామ్ ఇవన్నీ కూడా రక్షణ పరికరాలు వెంటనే ఇవ్వాలని తదితర సమస్యలపైన ఇదివరకే దశలవారీ ఆందోళన పోరాటాల ద్వారా కమిషనర్ గారికి, ఆర్టీఓ గారికి పలు దఫాలుగా వినతి పత్రాలు, అదేవిధంగా నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. అయితే నేటికి కూడా ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయకపోగా కమిషనర్ గారి దృష్టికి మా సమస్యలు పరిష్కారం చేయకుంటే 10 రోజుల నుంచి మేము సమ్మెలోకి వెళ్తామని కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అయితే కమిషనర్ గారు మున్సిపల్ కార్మిక సమస్యలు పరిష్కారం చేయడంలోనే పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. అయితే గూడూరు మున్సిపల్ పట్టణానికి సంబంధించి ఈరోజు మున్సిపల్ కార్మికులు ఈరోజు పరకలు, అదేవిధంగా దంపలు, పుష్కర్లు కూడా ఈరోజు స్వయాన వారే తెచ్చుకొని కొనుక్కొని ఈరోజు పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఈరోజు పట్టణాన్ని శుభ్రం చేయాలంటే ఈరోజు అధికారులు పరకలు, గంపలు, చెప్పులు సకాలంలో ఇవ్వకోకుండా ఈరోజు దాదాపు 3 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉండే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అదేవిధంగా రెగ్యులర్ కార్మికులకు సంబంధించి వారికి రావాల్సినటువంటి ఇప్పుడున్న ఆర్డీఓ గారికి వాళ్ళ దృష్టికి తేవడం జరిగింది. మున్సిపల్ కమిషనర్తో అనేక దఫాలుగా సంప్రదింపులు జరపడం జరిగింది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వరప్రసాదరావు గారి సమక్షంలోనే మున్సిపల్ కార్మికులకు న్యాయం చేయాలని, వాళ్ళకి చాలా అన్యాయం జరిగిందని చెప్పి కూడా వాపోవడం జరిగింది. కలెక్టర్ గారు దృష్టి తెచ్చినాము. ఎక్కడ పోయినా కూడా మున్సిపల్ కార్మికులకు అన్యాయం జరిగింది, న్యాయం జరగాలని చెప్పే మాటలు తప్ప పరిష్కారం లే. ఈరోజు ఏదో పోరాటం అంటే పొగురు పెట్టిన పోరాటం కాదు, ఇది ఆకలి పోరాటం. ఇది నెలల తరబడి జీతాలు ఇవ్వలేదు, పిఎఫ్ ఈఎస్ అకౌంట్ సరిగా లేవు, వారాంతరపు సెలవులు లేవు, కనీసం ఊడ్చేదానికి పొరకలు ఎత్తేదానికి చేటలు లేవు. చిన్న కోరికలు ఇవి. మొత్తం ఉడగదంటే సోపు, ఆయిల్ అదేమి పెద్ద సమస్య కదా, అసలు సమస్య లేదు ఇక్కడ. మున్సిపల్ కార్మికులు అడిగేది మాకు ఇవ్వాల్సింది దీని మహాప్రభుని మాత్రమే అడుగుతున్నాం. ఇంత జరుగుతున్నప్పుడు కూడా ఇప్పటివరకు పరిష్కారం కాలేదంటే, చిన్నవి కూడా పరిష్కారం కాలేదంటే కేవలం ఏంటంటే మున్సిపల్ కార్మికులు వీళ్ళు 4వ తరగతి వాళ్ళు, వీళ్ళు వెనకబడిన వాళ్ళు, దూరంగా ఉండేవాళ్ళు, వాళ్ళు ఏం చేసుకుంటారంటే ధీమా తప్ప వాళ్ళ కష్టాన్ని గుర్తించడం లే. ఈరోజు ప్రధానమంత్రి గుర్తిస్తూ ఉండడం, ముఖ్యమంత్రి గుర్తిస్తూ ఉండడం, రాజకీయ నాయకులు గుర్తిస్తూ ఉన్నారు, వాళ్ళ కాళ్ళు కడుగుతూ ఉన్నారు, సేనవలు కడుతూ ఉన్నారు, నెత్తిని చల్లుకుంటూ ఉన్నారు. అయితే ఈ గూడూరులో ఏంటంటే ఈ మున్సిపల్ కార్మికులు అంటే లెక్కేలే. కాబట్టి ఏంటంటే ఈరోజు మేము చేసేది ఏటువంటి పోరాటం, ఆకలి పోరాటం. పరిష్కారానికి నోచుకోకపోవడంతో పదే విజ్ఞప్తులు చేసిన, అదేవిధంగా వినతి పత్రాలు సమర్పించిన కమిషనర్ దగ్గర నుంచి స్పందన లేకపోవడంతో ఇంకా ఏం చేయాలో తోచక ఈరోజు సమ్మెలోకి రావడం జరిగింది. నోటీస్ ఇచ్చే సమ్మెలోకి రావడం జరిగింది. మా కోరికలు తీర్చాలని చెప్పి మేము పదే కోరుకుంటున్నాం. చేతికి వేసుకునేదానికి గ్లౌజులు లేవు. కాలువలు ఎత్తాలంటే ఎవరు ఎత్తుతారు? చెత్త తొడవాలి. మొత్తం 4 గంటల నుంచి, ఏకాజాము 4 గంటల నుంచి చెత్త మొత్తం వీధులు శుభ్రం చేసి మొత్తం క్లీన్ చేసి పరిశుభ్రంగా చేస్తుంటే ఎన్ని వనరులు వస్తున్నా కానీ మున్సిపాలిటీకి ఆదాయ రూపంలో వస్తున్నా కానీ ఈ రోజుకి పరిష్కారం అనేది కనపడటం లేదు. కమిషనర్ గారు పోయినప్పుడు ఏదో సానుకూలంగా మాకు ఏదో ఒక మాట చెప్పి పంపించడం తప్పితే కార్మికుల పట్ల శ్రద్ధ అనేది చూపించడం లేదని మేము సీరియస్గా తెలియజేస్తున్నాం. అదేవిధంగా 3 కార్మికులు 60 సంవత్సరాలు దాటిన రిటైర్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళ కుటుంబంలో ఇప్పటివరకు ఏ ఉద్యోగం ఒకరికి కూడా వాళ్ళ వారసులకు ఇవ్వాలి. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్లో ఉన్న జామియా పెద్ద మసీదులో మంగళవారం రాత్రి భక్తి శ్రద్ధలతో జాగరం కార్యక్రమం నిర్వహించారు. రంజాన్ మాస దీక్షలో భాగంగా నిర్దేశించిన ప్రత్యేక రోజుల్లో జాగరం కార్యక్రమం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో మత పెద్దల ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి పెద్ద మసీదులో జాగరం కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ముస్లింలు జాగరం ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. क्या बोला?
muslimat di hukum konda. Baiklah, wala baiklah, kowe mukmin mukminat di hukum konda. Pada gunamu semoga kasih ya Allah ini harta di gunamu se mahfuz farma. Ya Allah हमारे गुनाहों को माफ फरमा. Ya Allah हमारे फजीलत वाली किताब है। इतनी फजीलत वाली किताब को हम शब कद्र रमजान मुबारक में उतारे और रमजान मुबारक में भी और खास कर दी किताब है जिसकी हिफाजत की जिम्मेदारी अल्लाह ने खुद ले ली है, जिसको कहा इन्ना नहनु नज़्ज़लना ज़िक्र व इन्ना लहू लहाफ़िज़ून। ये इस कुरान को हम ही ने उतारा, इसकी हिफाजत की जिम्मेदारी हम ही लेते हैं। जब अल्लाह के नबी पर कुरान मजीद की पहली आयत नाजिल हुई, ऊंची किताब है कि शब कद्र में उतारा गया, तो शब कद्र का क्या आलम होगा। समझ में आया कि ये भी बाबरकत चीज है, शब कद्र भी ऊंची चीज है, इसीलिए उतनी बड़ी ऊंची किताब को इस शब कद्र में उतारा गया। इस शब कद्र बाबरकत चीज है, असल चीज है, इसीलिए इतनी बाबरकत किताब को इस रज़ियल्लाहु अन्हा ये कहती है कि दरवाजे को बिल्कुल आहिस्ता से खोला करते थे। వేసవి కాలంలో ప్రతి సంవత్సరం ఆశ్రయ ఫౌండేషన్ సభ్యులు జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని, రాబోయే రోజుల్లో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని గూడూరు సాయి సత్సంగ నిలయం నిర్వాహకులు కోట సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని కోనేటి మిట్ట సెంటర్ వద్ద పేటేటి సత్యం నాయుడు జ్ఞాపకార్థం ఆశ్రయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని సాయి సత్సంగ నిలయం నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ప్రారంభించి మజ్జిగను పంపిణీ చేశారు. సునీల్ కుమార్ మాట్లాడుతూ పేటేటి కుటుంబం సేవకు మారుపేరని, కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని, యువకుడు పేటేటి చంద్రనీల్ అందరితో సత్సంబంధాలతో స్నేహపూర్వకంగా ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా సేవా కార్యక్రమాలు విస్తృతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంద్రనీల్, చైతన్య, నాగరాజు, యోగి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గూడూరు పట్టణంలో పేటేటి వారిల్లు, వారి కుటుంబ సభ్యులు అంటేనే సేవకు మారుపేరుగా దాదాపుగా 3 తరాల నుంచి కూడా ఎంతో విశేషంగా సేవలు అందిస్తూ, ఆ సేవల్లో భాగంగా 3వ తరంలో నా సోదరుడు, నాకు అత్యంత ఆత్మీయుడు, ఇటు కరోనా కావచ్చు, ఎటువంటి ఉపద్రవాలు ఎక్కడ ఏర్పడినా కావచ్చు, ఏ సందర్భమైనా కావచ్చు, ప్రతి ఒక్కరితో మమేకమై తన సేవల్లో ఎప్పుడూ కూడా వెనకాడకుండా అత్యవసరమైన సమయాల్లో అర్ధరాత్రి అపరాత్రులు ఎప్పుడైనా సరే నేనున్నాననే ఒక మనోధైర్యానికి ఇటు రాజకీయంగా కావచ్చు, అటు వ్యక్తిగతంగా కావచ్చు, అన్నింటిలో ద్విగుణీకృతమైనటువంటి స్థాయిలో ఎదుగుతూ ఇవాళ తండ్రికి తగ్గటువంటి బిడ్డగా, తండ్రి ఎంతోమందికి ఏ రకమైనటువంటి పార్టీలతో కూడా సంబంధం లేకుండా అందరికీ ఆత్మీయంగా సేవలు అందించినటువంటి ఆ దృక్పథాన్ని రెండో వైపు ఇటు చంద్రనీలు అలాగే వాళ్ళ సోదరుడు ఇంద్రనీలు ఎంతో చక్కగా చేస్తూ, ప్రత్యేకించి చంద్రనీలు అందరికీ తోడ్పాటుగా అన్నకు కూడా సహకరిస్తూ అన్ని విధాలుగా ముందుకు వెళ్తూ ఇవాళ చంద్రనీలు ఇక్కడ చలివేంద్రాన్ని దాదాపు కొన్ని ఏళ్ల నుంచి జరుగుతూ ఉంది. అన్నార్థులకు ముఖ్యంగా అవసరమైనటువంటి పరిస్థితి, ఎందుకంటే 43 డిగ్రీలు ఇవాళ వాతావరణం మనకి చాలా కీలకమైనటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. ఈ పరిస్థితుల్లో ఎవరు ఎక్కడైనా సరే నీళ్లు ఉన్నాయి ఏంటంటే దొరికితే చాలనే పరిస్థితుల్లో ఉంది ఇవాళ. ప్రత్యేక ఈ ప్రాంతం దగ్గర కావచ్చు, బస్టాండ్ దగ్గర కావచ్చు, అలాగే సాయిపేట సెంటర్ కావచ్చు, ఇటువంటి చోట్ల చాలా అవసరాలు ఉన్నాయి. తగినంత అవసరాన్ని గుర్తించి చంద్రనీళ్ళు ఇక్కడ అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. వారు భవిష్యత్తు, ఎందుకంటే సత్సంగ నిలయంలో కానీ తర్వాత ఇతర కార్యక్రమాల్లో కానీ నాతో వెన్నంటి నాకు ప్రతి కార్యక్రమంలో తను అందించిన తోడ్పాటు ఇప్పటికీ నేను మర్చిపోలేని విషయం. అది ఎప్పటికీ మర్చిపోలేని విషయం. ఎప్పుడు నాతో అండగా ఉన్నటువంటి తమ్ముడికి నేను రుణపడ్డాను. ఆ చంద్రని ఇంకా భవిష్యత్తులో ఎన్నో మంచి కార్యక్రమాలు సూచింప వాతావరణంలో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. తిరుపతి జిల్లా ఓజిలి మండల కేంద్రమైన ఓజిలి గ్రామ సమీపంలో ఓజిలి నాయుడుపేట రహదారి మార్గంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 వ్యక్తులు గాయపడగా, గాయపడిన వారు గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఓజిలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితుల సమాచారం మేరకు ఓజిలి మండలం కేంద్రమైన
ఓజిలి గ్రామం సమీపంలో నాయుడుపేటకు వెళ్ళు రహదారిలో వెళ్తున్న ఆటో సడన్ బ్రేక్ వేయడంతో ఆటో వెనుక వెళ్తున్న 2 మోటార్ సైకిళ్లు ఆటోను తప్పించబోయి అదుపు తప్పి కింద పడిపోయారు. దీంతో మోటార్ సైకిల్పై ప్రయాణిస్తున్న ఓజిలి గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం తీవ్రంగా గాయపడ్డాడు. అదేవిధంగా ఓజిలి మండల పరిధిలోని రుద్రాయపాలెం గ్రామానికి చెందిన రామయ్యకి చెయ్యి విరిగింది. గాయపడిన ఇద్దరిని 108 వాహనం ద్వారా గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణాన్ని బుధవారం ఉదయం పొగమంచు కమ్మేసింది. వాతావరణంలో మార్పుల కారణంగా పొగమంచు ఏర్పడిందని పట్టణ ప్రజలు భావిస్తున్నారు. సాధారణంగా డిసెంబర్, జనవరి నెలలో పొగమంచు ఏర్పడుతుంది. అయితే మండు వేసవిలో ఏప్రిల్ నెలలో పొగమంచు ఏర్పడడం పట్టణ ప్రజలకు కొత్త అనుభూతిని కలిగించింది. అయితే వాహనాలు నడిపే వాహనదారులు మాత్రం చాలా ఇబ్బందులు పడ్డారు. ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో వాహనాలకు లైట్లు వేసుకొని నెమ్మదిగా వాహనాలను నడిపారు. తిరుపతి జిల్లా గూడూరు 2023 ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కీర్తిశేషులు శ్రీ పొనగ ఆదిశేషారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు పొనగ మల్లికార్జున్ రెడ్డి పూర్తి సహకారంతో ప్రతి నెలలో భాగంగా బుధవారం ఉదయం 10 గంటలకు గూడూరు బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీస్ నందు రంజాన్ పండుగ సందర్భంగా ఆనందంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో నిరుపేదలైన 15 ముస్లిం కుటుంబాలకు 18 రకాల పల సరుకులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జామియా మసీద్ గూడూరు మౌజన్ ఎండి షాంగ్ పాల్గొని దువా అందజేశారు. సంస్థ అధ్యక్షులు గూడూరు పట్టణ ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బండి ధనుంజయ రెడ్డి, ట్రెజరర్ కాటూరు శ్రీనివాసులు, కుటుంబ సభ్యులు వాకటి రామ్మోహన్ రావు, పీడీ కరీముల్లా, శ్రీ చైతన్య ప్రిన్సిపల్ శ్రీనివాసులు, బాద్షా రాము, యాక్వర్ రమేష్, కేఆర్ఎం ప్రభాకర్, రిటైర్డ్ ఎస్ఐ కోట కృష్ణ, శ్రీహరి, నాగరాజు, గోల్డ్ కృష్ణారెడ్డి, వాకటి శ్రీనివాసులు, సివిఆర్ న్యూస్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. పొనగ కీర్తిశేషులు పొనగ ఆదిశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు పొనగ మల్లికార్జున రెడ్డి గారు ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. దాంట్లో ఈ భాగంగా రంజాన్ మాసం కాబట్టి రంజాన్ తోపాగా ఈరోజు ఒక 18 రకాల పల సరుకులు రంజాన్ సంబంధించినవి ఇవ్వడం జరుగుతుంది. పొనగ మల్లికార్జున రెడ్డి గారికి ప్రగతి సేవా సంస్థ ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన స్వతహాగానే మంచి సేవాభాగం వ్యక్తి. ఎందుకంటే ప్రగతి సేవా సంస్థకి ఒక పర్మనెంట్ ప్రోగ్రామ్ ఇస్తూ మేము అడిగిన వెంటనే ఏదో ప్రోగ్రామ్ కూడా మాకు ప్రగతి సేవా సంస్థ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా రంజాన్ కాబట్టి రంజాన్ సోదరులకి అదేవిధంగా రంజాన్తో ఇంకా ఎల్లుండి కూడా ఇంకొక ప్రోగ్రామ్ ఉందని మా అధ్యక్షుడు కడివేర్ చంద్ర గారు తెలియడం జరిగింది. అందువల్ల ఏంటంటే ప్రతి పండగకి కూడా అంటే క్రిస్మస్ కానీ ఏ పండగైనా కానీ మన పొనగ ఆదిశేషారెడ్డి గారి పల సరుకులు ప్రతి ఒక్కరికి చెందుతూ ఉంటాయి. ఎందుకంటే ఆయన అంటే పండగ సందర్భాన్ని బట్టి వాళ్ళ సోదరులకు కూడా ఇవ్వాలనేది. ముందుగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలతో ఈ కార్యక్రమాలు ప్రతి నెల కూడా మేము ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా ఏ పండుగ వచ్చినా దానికి మేము ముందున్నామంటూ పండుగల కోసం వెయిట్ చేస్తున్నాము. అలా ఇవ్వడానికి ఎంతోమంది ఇటువైపు నుంచి ఇవ్వడానికి చాలా సంతోషకరమైన విషయం.
అలాగే ఈరోజు మనందరం కూడా ఈ రంజాన్ సందర్భంగా మనల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ఆదిం బాషా గారికి రంజాన్ పర్వదినాలను పురస్కరించుకొని మరి ఈరోజు ప్రతి నెల ఏ విధంగా అయితే నిరుపేదలకు అందించేటటువంటి ఫలసరుకుల సహాయం ఏదైతే ఉందో మరి ఏ కులమైనా ఏ మతమైనా కానీ వారందరికీ కుల మతాలతో భేదాలు లేకుండా అందజేస్తున్నటువంటి లౌకికవాద సంస్థ ఏదైనా ఉందనంటే మా ప్రగతి సేవ సంస్థ. ఎందుకంటే రంజాన్ అప్పుడు రంజాన్ తోఫాను అందిస్తూ మరి అదేవిధంగా క్రిస్మస్ అప్పుడు క్రిస్మస్ కానుకను అదేవిధంగా సంక్రాంతి కానుకలను అందిస్తూ ఉన్నటువంటి మరి ప్రతి పండుగ కూడా ఏ వర్ణ అయినా కానీ ఆదరిస్తున్నటువంటి సంస్థ మా ప్రగతి సేవా సంస్థ. ఈరోజు రంజాన్ పండుగ పర్వదినాలను పురస్కరించుకొని రంజాన్ తోఫా కార్యక్రమాన్ని కీర్తిశేషులు మంచిగా ఉండాలని మనలాగే అందరిలాగే పండగ చేసుకోవాలన్న ఉద్దేశంతో కొన్ని మార్పులు చేర్పులు చేసి వాళ్ళకు ఒక రంజాన్ తోఫాగా ఈ 18 రకాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఈ రంజాన్ మాసంలో మనం చెప్పినట్టే మనం ఎన్నో రకాల కార్యక్రమాలు ముస్లింలు చేస్తూ ఉంటాం. దాంట్లో భాగంగా ఈరోజు కూడా ఈ ఒక కార్యక్రమాన్ని చేస్తూ వస్తున్నాం. రంజాన్ అయిపోయినా సరే ఈ నెలాఖరు దాకా మనకు రంజాన్ మాసమే. ఎవరన్నా మన వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి మంచి నేను కూడా ఒకటి అనుకున్నా, మంచి బట్టలు కూడా ఇవ్వాలని అనుకుంటున్నాం. నెక్స్ట్ కార్యక్రమం కూడా ఆ కార్యక్రమం కూడా చేస్తే బాగుంటుందని ప్రగతి సేవా సంస్థ ఆలోచిస్తుంది. అదేవిధంగా ఇక్కడ మన గూడూరులోనే పెద్ద మసీదులో అందరికీ భక్తి శ్రద్ధలతో మనం అందరం ఎట్లా గుళ్ళకేస్తే పూజారులు ఉంటారు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.